విశాఖలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్, మెట్రాలజీ ఆఫీసర్స్ మొత్తం ఏకకాలంలో 20 టీముల కింద అయితే వచ్చి ఈరోజు నగరం మొత్తం అన్ని హోటల్స్లోని అయితే ఏకకాలంలో రైడ్స్ అయితే చేస్తున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా ఈరోజు ఆల్ఫా హోటల్, జయదాంబ హోటల్ వద్ద ఉన్న జంక్షన్ వద్ద ఉన్న ఆల్ఫా హోటల్ ఏదైతే ఉందో ఆ ఆల్ఫా హోటల్గా మొత్తం రైడ్లు ఏవైతే అవుతున్నాయి, అసలు ఈ ఆల్ఫా హోటల్ సంబంధించి ఎలాంటి ఫుడ్ ఉంది, ఎలాంటి కలర్స్ వాడుతున్నారు, ప్రిజర్వేవ్ చేస్తున్నారా లేదా, చేసిన ఫుడ్ అమ్ముతున్నారా లేదా, అలాగే టేస్టింగ్ షాట్ వేస్తున్నారా లేదా, మొత్తం అంతా ఈ అధికారులు అయితే లోపలికి వెళ్ళారు తనిఖీలకి. అసలు లోపల తనిఖీలో ఏం బయటపడ్డాయి, అసలు ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ మెట్రాలజీ అధికారులు ఏం చెప్తున్నారో మనం లోపలికి వెళ్ళి చూసి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, రండి. విశాఖలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో అయితే రైడ్స్ అయితే చేస్తున్నారు. మొత్తం ఎక్కడెక్కడ డిఫెక్టివ్ ఫుడ్ అయితే ఉంది, ఎప్పటి నుంచో ఉన్న ఫుడ్, అలాగే వీళ్ళు ఫ్రిడ్జ్లో దాస్తున్న ఫుడ్ అంతా ఎక్కడెక్కడ ఏముందని చెప్పి మొత్తం ఏకకాలంలో అయితే ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు జేడీ గారి ఆధ్వర్యంలో అయితే ఫుడ్ అండ్ సేఫ్టీ ఈ రైడ్స్ అయితే అవుతున్నాయి. మనతో పాటు జేడీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏకకాలంలో ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ రైడ్స్ జరగడానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశానుసారం మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ 20 టీములు, తర్వాత లీగల్ మెట్రాలజీ 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. ఏకకాలంలో 20 టీములను కూడా ఏకకాలంలో అన్ని హోటల్స్ లిస్ట్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ హోటల్లో చూశారు మీరు, మెయిన్ మనం ఇన్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే స్టైల్ ఫుడ్ అమ్ముతున్నారు, తర్వాత ఫ్రీజ్ చేసిన ఫుడ్ అమ్ముతున్నారు, కలర్స్ కలుపుతున్నారు, తర్వాత టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు ఆరోపణలు ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దానిపైన మేము అన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ హోటల్లో మీరు చూశారు, స్టైల్ ఫుడ్ ఏంటంటే ఇది పాడైపోయిన రంగు కలిపింది, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంది చాలా చేయడానికి. నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ నూడిల్స్ కూడా నిన్న మొన్నటి కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. కలర్స్ వేశారు, ఫిష్ అంటున్నారు, చేప కలర్స్ వేశారు. ఇవన్నీ కూడా వాయిలేషనే. దీని మీద శాంపిల్ తీస్తూ ఉన్నాం, చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే హోటల్ యజమానులకి, మేము వీళ్ళనేమి ఇచ్చేయటల్లా, రూల్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం పాటించమంటున్నాం. ఎందుకంటే స్టైల్ ఫుడ్ సర్వ్ చేయొద్దు, తర్వాత ఫ్రీజ్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు వండింది, తర్వాత టేస్టింగ్ సాల్ట్ మెయిన్ మోనోసోడియం గ్లూటమేట్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ కూడా దాన్ని కలపొద్దు, ఎందుకంటే దాని మూలాన క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి కాబట్టి దాన్ని వాడొద్దని చెప్తా ఉన్నాం. తర్వాత శానిటరీ హైజీన్ కండిషన్స్ అసలు బాగా ఏ హోటల్స్లో మేము ఐడెంటిఫై చేసిందండి, శానిటరీ హైజీన్ కండిషన్ కిచెన్ కానీ తర్వాత హాల్స్లో కానీ లేదు, కానీ ఫ్రిడ్జ్లు కూడా చూడండి ఎంత ఇదిగా ఉన్నాయి. వీటన్నిటి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ నోటీసులు వారం రోజులు నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మార్చుకోకపోతే కనుక లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కానీ కమిషనర్ గారి పర్మిషన్ తోటి మూసేయడానికి కూడా వెనకాడం. సార్ మొత్తం ఈరోజు నగరంలో మొత్తం అన్ని చోట్ల ఈ రైడ్లు అయితే కొనసాగుతాయా? రైడ్లు ఇవాళ కాదు, ఈ రైడ్లు కంటిన్యూ అవుతాయండి. ఇవాళ 20 టీములు సుమారు ఒక 70-80 హోటల్స్ తనిఖీ చేయడం జరుగుతుంది. వైలేటర్స్ అందరికీ నోటీసులు ఇస్తాం, శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. శాంపిల్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ చర్యలతో పాటు వైలేషన్స్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడం. మీతో పాటు ఏ టీం ఎంతమంది ఉన్నారు? మాతో పాటు 20 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు, 20 మంది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ ఉన్నారు. మా ఆఫీసర్స్ సూపర్వైజర్స్ అసిస్టెంట్ కంట్రోల్ ఒక 6 ఉన్నారు. లీగల్ మెట్రాలజీ నుంచి డిప్యూటీ కమిషనర్స్ కూడా ఉన్నారు. ఇది మనం చూసుకోవచ్చు. అసలు ప్రధానంగా చూసుకోవాలంటే ఈ కలర్స్ అయితే వేయడం, అలాగే టేస్టింగ్ సాల్ట్స్ ఉపయోగించడం, అలాగే ఫ్రిడ్జ్లో ఎన్నో రోజుల నుంచి అయితే వీళ్ళు స్టాగ్నెట్ చేసి ఫుడ్ అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు మొత్తం అంతా ఎక్కడికెక్కడ ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో మొత్తం అంతా ఫుడ్ అయితే ఎక్కడికక్కడ అమ్ముతున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ మొత్తం అంతా మ్యాండేట్ చేసుకొని మొత్తం అంతా ఈ ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇవన్నీ ప్రిజర్వేటివ్ ఫుడ్ పెట్టడం వల్ల ఈ ఆహారం ఎవరైతే తింటారో ఆహారం తినే వాళ్ళకైతే అస్వస్థతకు గురవుతారు, అలాగే డయాగ్నోసిస్ సిస్టమ్ అయితే పాడవుతుంది. అలాగే ప్రధానంగా ఇక్కడ ఇదే కాదు, మొత్తం ఇప్పుడు మనం విశాఖ జయదాంబ జంక్షన్లో ఉన్న ఆల్ఫా హోటల్ సంబంధించి మొత్తం అంతా ప్రిజర్వేటివే. వీళ్ళు చెప్పడానికి మటుకు ఎప్పటికప్పుడు తయారు చేస్తాము, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మాకు అంతా మేము వేడివేడిగా సప్లై చేస్తాం అని ఈ నమ్మకే వాస్తకైతే చెప్పడం అయితే జరిగింది. మొత్తం అన్ని A to Z అయితే ప్రిజర్వేటివే. వీళ్ళు ముందుగా చేసుకొని మొత్తం అంతా మనం ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ చెప్పడం అయితే జరిగింది. నూడిల్స్ దగ్గర నుంచి ఫిష్, చికెన్ మొత్తం అంతా ఎక్కడికక్కడ కలర్స్ వాడుతున్నారు. మనం ఎంత ఇదిగా ఉందో అంత హైజీన్ అనేది లేదు అసలు ఫ్రిడ్జ్. నిజంగా ఈ విధంగా ఉంటే ఫుడ్ అసలు ఏమాత్రం సేఫ్టీ ఉండదని చెప్పి జేడీ అయితే ఫుడ్ అండ్ సేఫ్టీ జేడీ అయితే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఉంటే అసలు ఫుడ్ ఏం బాగుంటుంది, ఏం టేస్ట్ ఉంటుంది అంటే వీళ్ళు ఫుడ్ ఎలాగున్నా అప్పటికప్పుడు వేడిగా తయారు చేసి ఇవ్వడం, అక్కడ మొత్తం అంతా మారుస్తున్నారు. అయితే ఈ ఆయిల్స్ కూడా అసలు చాలా న్యాచురల్గా ఆయిల్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం చూడొచ్చు మొత్తం అంతా ఇవన్నీ అసలు క్లీన్నెస్ లేదు, నీట్నెస్ లేదు. అయితే ఓవరాల్గా మొత్తం అంతా
ఏకకాలంలో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో సోదాలు నిర్వహించి మొత్తం అంతా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మొత్తం అలాగే మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం అంతా వీళ్ళు ఈ రైడ్లలో అయితే పాల్గొన్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు మొత్తం అంతా అసలు నాన్ హైజీన్ లేకుండా మొత్తం అంతా ఓవరాల్గా అయితే ఈ ఫుడ్ తయారీ కార్యక్రమం అయితే చేస్తున్నారు. అది ప్రధానంగా అసలు ఎక్కడా కూడా అసలు మొత్తం మనం ఓవరాల్గా చూడొచ్చు. అంటే మనకి డైరెక్ట్గా జాయింట్ డైరెక్టర్ చెప్పిన విషయం ఏంటంటే అసలు ఏది హైజీన్ లేదు, మొత్తం అంతా అసలు మనం చాలా ఓపెన్గా పెడుతున్నారు. ఓపెన్గా పెట్టి మొత్తం అంతా ఎక్కడ హైజీన్ లేదు, కలర్స్ వాడుతున్నారు. ఫిష్కి సంబంధించి చికెన్ సంబంధించి మొత్తం అంతా కలర్స్ వాడుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ ఏకకాలం నాట్ ఓన్లీ ఈ ఒక్క హోటలే కాదు, మొత్తం నగరంలో అన్ని హోటల్స్ ఏకకాలంలో అయితే చేస్తున్నారు. అన్ని హోటల్స్ అయితే ఏకకాలంలో ఈ రైడ్లు అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్, మెట్రాలజీ ఆఫీసర్స్ మొత్తం అంతా కలిపి ఈ రైడ్లు అయితే పాల్గొంటామని చెప్తున్నారు. అయితే జాయింట్ డైరెక్టర్ ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి మొత్తం ఈ రైడ్లు అయితే కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే మనతో పాటు ఇంకా అధికారులు అయితే ఉన్నారు, ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు అయితే అలాగే ప్రధానంగా మనం వీళ్ళంతా ఏకకాలంలో సడన్ చెక్స్ రావడంతో మొత్తం అంతా వీళ్ళు ఎక్కడికక్కడ అయితే ఇవి మొత్తం అంతా ప్రాబ్లమాటిక్గా ఉంది ఫుడ్. మనం అంటే వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ చెక్స్ చేయడంతో మొత్తం అంతా వీళ్ళు ఎక్కడికక్కడ ఉన్నది. అలాగే మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఈ నీట్నెస్ కానీ ఎప్పటికప్పుడు వాష్ చేయాల్సిన డిషెస్ కానీ అలాగే ఉండిపోవడం, అలాగే ప్రధానంగా చేయడం ఇవన్నీ అయితే జాయింట్ డైరెక్టర్ సమక్షంలో మొత్తం అంతా బయటకు తీయించి వాళ్ళు మొత్తం కనుక్కున్నారు. వీళ్ళు కలర్స్ కానీ ఏదైనా మొత్తం అయితే చూస్తున్నారు. కలర్స్ అంతా మిక్స్ చేస్తున్నారు. దాంతోపాటు మొత్తం ఈ ఫ్రీజర్లో అయితే పెడుతున్నారు. అలాగే ఈ నూడిల్స్ సైతం కూడా యాక్చువల్గా నూడిల్స్ ఉడకబెట్టి ఈ బయటను వదిలేస్తే మటుకి స్మెల్ వచ్చేస్తుంది. ఆ మరుసటి రోజు వాడడానికి అయితే పనికిరాదు. దాన్ని కూడా మనం ఈ హాస్పిటల్ మొత్తం అంతా ఎలా చేస్తున్నారో ఈ ఫ్రిడ్జ్లో అయితే స్టాగ్నేట్ చేసి మరుసటి రోజు తీసి దాన్ని మళ్ళీ ఉడకబెట్టి ప్రాసెస్ చేసి అది అమ్మడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి ఫుడ్ ఎవరైనా తింటే నిజంగా వాళ్ళకి కడుపు నొప్పితో పాటు డయాగ్నోస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా అయితే వస్తాయి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే క్రమంలో అయితే మటానికి అంటే ప్రతి ఒక్కరు కస్టమర్ అయితే డబ్బులు ఇచ్చి తన అనారోగ్యం కొనుక్కుంటారని చెప్పాలి. నిజంగా డబ్బులు ఇచ్చి అనారోగ్యంతో పాటు ఈ ఫుడ్ తినడం వల్ల తన డయాగ్నోస్ సిస్టంలో కూడా ఇష్యూ వస్తుంది. డయాగ్నోస్ సిస్టంలో మొత్తం ఫుడ్ పాయిజన్ అవ్వడం, అలాగే రకరకాల దానికి అన్ని ఈ ప్రాబ్లమాటిక్స్ అయితే వస్తాయి. ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఈ కిచెన్స్లో మొత్తం అంతా ఈ రైడ్స్ ఏవే చేస్తున్నారు. రైడ్స్ చేసి ఈ మొత్తం అంతా అన్నీ చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసి మొత్తం ప్రాబ్లమాటిక్ ఉన్న ఫుడ్ అంతా బయట తీసి మొత్తం నోటీస్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి జాయింట్ డైరెక్టర్ ఫుడ్ అండ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళు మెట్రాలజీ ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మొత్తం అంతా కలిపి ఏకకాలం అయితే ఈ విశాఖలో సోదాలు జరుగుతాయి. అయితే ఈరోజు ఒక్కరోజే కాదు మొత్తం అంతా ఈ రోజు నుంచి అయితే ఈ రైడ్స్ అవే కొనసాగుతున్నాయని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు అసలు ఏ కోణంలో ఎక్కడ ప్రతిదీ కిచెన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఈ స్టాగ్నేట్ చేసిన ఫుడ్ ఏ విధంగా ఉంది, ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా వీళ్ళు క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అసలు అందులో టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు, అయితే కలర్స్ కలుపుతున్నారు, ప్లస్ ప్రిజర్వేటివ్ ఫుడ్ మొత్తం 3 రకాల్లో కూడా వీళ్ళు మొత్తం అంతా చెక్ చేయడం అయితే జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ మొత్తం అంతా బయట తీసి పెట్టడం అయితే జరిగింది. అయితే దీని మీద వీళ్ళు ఈ శాంపిల్స్ మొత్తం అంతా ల్యాబ్లు పంపిస్తారు. ల్యాబ్ పంపించి అంతా పక్క రికార్డుతో పాటు వీళ్ళు దీనికి పంపించి వీళ్ళకి అంతా అందులో ప్రాబ్లమేటిక్ ఉంది యాజ్ పర్ రికార్డు రావడంతో మొత్తం అంతా వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసి వీళ్ళ మీద అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ప్రధానంగా ఈ ఆల్ఫా హోటల్ అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్ఫా హోటల్ అయితే ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు చేసే క్రమంలో అయితే మొత్తం అంతా ఇవన్నీ బయటపడ్డాయని చెప్పి ఫుడ్ అండ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ అయితే తెలియజేస్తారు. ఏదేమైనా మనకి ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో పాటు ఈ మెట్రాలజీ అధికారులు కూడా ఉన్నారు. మెట్రాలజీ అధికారులు మొత్తం అంతా వీళ్ళు ఏ సెగ్మెంట్లో ఏ ప్రాబ్లమాటిక్ ఉంది అని చెప్పి మొత్తం అంతా ఓవరాల్గా పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించిన తర్వాత మొత్తం వీళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్లు అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. విశాఖ నగరంలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏకకాలంలో అయితే సోదాలు అయితే చేస్తున్నారు. మనతో పాటు విశాఖ డిస్ట్రిక్ట్ ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు గారు ఉన్నారు. అప్పారావు గారు చెప్పండి, ఏకకాలంలో ఫుడ్ అండ్ సేఫ్టీ ఉన్న బలంగా చేస్తున్నారు కదా, ఏంటి అని దొరికే ఏంటికి ఈ రైడ్స్ గల కారణం ఏంటి?
మేమేంటంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కూడా మేము శాంపుల్ తీసి కలెక్ట్ చేయడం, తర్వాత హైజీనిక్ కండిషన్స్, ఈ స్టేల్ ఫుడ్ మీద కేసులు విశాఖపట్నంలో మేము కేసులు పెట్టడం జరుగుతుందండి. సడన్గా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా జాయింట్ కలెక్టర్ పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో లీగల్ మెట్రాలజీ వాళ్ళు డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఏంటంటే విశాఖపట్నంలో ఒక 50 నుంచి 60 హోటల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలన్నీ కూడా టీమ్స్ ఫామ్ చేశారండి. టీమ్స్ ఫామ్ చేసి అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. హోటల్స్లో ఇప్పుడు మీరు చూసినటువంటి విజువల్స్ ప్రకారం స్టేల్ ఫుడ్, తర్వాత కలర్ రైట్స్ ఉన్నటువంటిది, తర్వాత హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా లేకుండా ఉన్నటువంటి కిచెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళకి అందరూ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. రెండోదండి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అన్ని హోటల్స్ కూడా మాకు సస్పెక్ట్ చేసిన కొన్ని ఉన్నాయి. టర్మరిక్ పౌడర్ అని, చిల్లీ పౌడర్ అని, కొన్ని ఐటమ్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. రా మెటీరియల్ అండ్ కుక్డ్ ఫుడ్ కూడా అవన్నీ కూడా శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. యాజ్ పర్ ది ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడైతే మటుకు శానిటరీ కండిషన్స్, హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా బాగాలేవు కాబట్టి వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది ఆల్ఫా హోటల్లో, అలాగే కొన్ని పేరు మోసిన హోటల్స్, అలాగే స్ట్రీట్ ఫుడ్, బండి మీద వస్తున్న స్ట్రీట్ ఫుడ్లో చాలా ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. వాటి సార్ పరిస్థితి ఏంటి సార్? సో స్ట్రీట్ ఫుడ్ మీద కూడా ఆల్రెడీ మనం అన్సేఫ్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మన ఎగ్జాంపుల్ మన శివాజీ మన వైఎస్ఆర్ పార్క్ దగ్గర ఉన్న వాటి మీద కూడా అన్సేఫ్ కేసులు వచ్చినాయి. చికెను ఐటమ్స్ అయితే తీస్తే వచ్చినాయి. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగిందండి. సార్, ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు ఈ ఫుడ్ విషయంలో, ఫుడ్ ప్రియులకు? ఎట్టి పరిస్థితుల్లో కలర్ వేసినటువంటి ఫుడ్ కానీ, స్టేల్ ఫుడ్ కానీ, నిల్వ ఉన్న ఆహారాన్ని తినొద్దని నేను చెప్తున్నాను. టేస్టింగ్కి ఫుడ్ టేస్ట్గా ఉండడానికి ఏంటంటే వీళ్ళు ఎజినోమోటా టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నారు ఎక్కువగాను. సో ఎట్టి పరిస్థితులు టేస్ట్గా ఉందంటే మీకు ఖచ్చితంగా ఎజినోమోటా కలిసిందనే సస్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎట్టి పరిస్థితులు తీయద్దు. రెండోదంటే మీరు కలర్ వేసినటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. మెయిన్ ఏంటంటే మీరు కలర్ లేదని చెప్పేసి పబ్లిక్ నుంచి అవేర్నెస్, కన్జ్యూమర్ నుంచి అవేర్నెస్ కావాలి మెయిన్. వీళ్ళు ఏమంటున్నారంటే, హోటల్ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మామూలుగా మేము వండి పెట్టినా సరే కలర్ లేదు, ఏటి తెలగుందని అని అంటున్నారని చెప్పి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కలర్ వేసినటువంటి ఫుడ్ కానీ ఇది కానీ లేకుండానే తీసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సార్, ఇప్పుడు స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి మనకి. స్టార్ హోటల్స్ పరిస్థితి? స్టార్ హోటల్లో ఆల్రెడీ హైజీన్ రేటింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఆల్రెడీ ఎవ్రీ 6 months కూడా దానికి FSSAI ఆడిటింగ్ అవుతుందండి. ఫుడ్ సేఫ్టీ తాలూకా కొన్ని నామ్స్ ఉన్నాయి. నామ్స్ ప్రకారం ఆల్రెడీ అక్కడ ఏంటంటే మా ఎవ్రీ 6 monthsకి ఆడిటింగ్ అవుతుంది. ఏమైనా సడన్గా వెళ్ళి డీవియేషన్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి కూడా ఇలాగే కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ హోటల్ ఎంతవరకు నాణ్యత ఉంది, దాని మీద ఇంతకుముందు రైట్స్ ఏమైనా అయ్యాయా, లేదంటే కలర్స్ వేస్తున్నారు, టేస్టింగ్ సాల్ట్స్ అవి వేస్తున్నారా, అవన్నీ ఈ హిస్టరీ తెలుసుకొని తినండి. తినడం తప్పు కాదు, కానీ ఈ ప్రాబ్లమాటిక్ ఉన్న హోటల్స్లో తినడం వల్ల మీరు డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి ఈ విశాఖ నగర ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎక్కడికెక్కడ మేము తనిఖీలు అయితే చేస్తాం. ఆల్ టీమ్స్ కింద విభజించి మొత్తం 20 టీమ్స్ అయితే ఫుడ్ అండ్ సేఫ్టీ అలాగే మెట్రాలజీ మొత్తం ఈరోజు విశాఖ నగరం ఈరోజు నుంచి మొత్తం అంతా చేస్తాం. అలాగే స్టార్ హోటల్స్లో కూడా వాళ్ళకి స్టార్ రేటింగ్ ఉంటుంది. అవి కూడా మేము ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ చెక్స్ అయితే చేస్తాం. అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లమేటిక్ ఉంటే కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. దయచేసి ఫుడ్ లవర్స్ అయితే మటుకి ఇవన్నీ పరిశీలించి కానీ మీరు ఎక్కడైనా తినవలసి వస్తే తినండి, లేదంటే మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటారని చెప్పి ఫుడ్ అండ్ సేఫ్టీ విశాఖ నగర ఆఫీసర్ అప్పారావు అయితే తెలియజేస్తున్నారు. సేఫ్టీ అధికారులతో పాటు మెట్రాలజీ అధికారులు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, ఏ కోణంలో మీరు ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి మీరు తనిఖీలు అయితే చేపట్టారు? అది కమిషనర్ గారి యొక్క ఆదేశాలండి. జాయింట్గా చేయాలని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ క్వాలిటీ గురించి చూస్తూ ఉంటారు. అయితే లీగల్ మెట్రాలజీ సంబంధించి ఏంటంటే వాళ్ళు వాడుతున్నటువంటి వెయింగ్ స్కేల్స్ కూడా వాళ్ళు అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చేత అవి ముద్రించుకుని సర్టిఫై చేసుకుని అటువంటి స్కేల్సే వాడాలా. సో అవి ఇక్కడికి చూసినప్పుడు ఆ స్కేల్స్ కూడా ముద్ర లేకుండా వాడుతూ ఉన్నారు. రెండోది, పార్సిల్ కౌంటర్స్లో ఏవైతే మనము వాటర్ బాటిల్స్ కానీ, పార్సిల్లో వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నటువంటి వాటిని MRP కంటే అమ్మకూడదు పార్సిల్స్లో, మెట్రాలజీ. సో ఇక్కడ మా వాళ్ళు పార్సిల్ కౌంటర్లో ఉన్నటువంటి బిల్స్ ఆల్రెడీ జనరేట్ చేసిన బిల్స్లో వాటర్ బాటిల్స్, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మన డ్రింక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ MRPతోనూ బాటిల్ మీద ఉన్న MRPతో చెక్ చేస్తాము. దాని పరంగా అయితే వైలేషన్ లేదు. కానీ ఇక్కడ గవర్నమెంట్ చేత సర్టిఫై చేయనటువంటి స్కేల్స్ అయితే వాడుతున్నారండి. సో దాని పరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇష్యూ ఉంది, ఓకే, అది నోట్ చేస్తాం. ఇంకే యాంగిల్లో మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏంటి చెక్ చేస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
లీగల్ మెట్రాలజీ పరంగా ఏంటంటే హోటల్స్లో వచ్చేటప్పటికి మెయిన్ ఈ కిచెన్లో వాడే స్కేల్స్, రెండోది పార్సిల్ కౌంటర్స్లో వచ్చేటటువంటి ప్యాకేజ్ యొక్క నిబంధనలు. అంటే మళ్ళీ బిర్యానీ ప్యాక్ చేస్తే అది ఎంఆర్పి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఏదైతే ప్యాకేజీ కమిటీ రూల్స్ కింద ఆల్రెడీ ఒక కంపెనీ ప్యాక్ చేసి మనకి మనం ఆ కౌంటర్ ధర కొంటుంటే అవి మనము బుక్ చేస్తామన్నమాట. అదర్ దాన్ దట్టు ఈ హోటల్ ఇండస్ట్రీలో మనకి లీగల్ మెట్రాలజీ సంబంధించినటువంటి వేరే అంశాలు అయితే ఉండవు. మొత్తం ఎంత టీం అయితే పాల్గొన్నారు ఈరోజు? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి 20 మంది, అంటే 20 టీంలు, లీగల్ మెట్రాలజీ 20 టీంలు జాయింట్గా ప్రతి హోటల్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఏకకాలంలో సోదాలు అయితే ఏకకాలంలో మొత్తం ఇప్పుడు స్టేట్లో 20 టీంలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫా హోటల్ అయితే ఉన్నారు కదా, వీళ్ళ మీద అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం ఉంటుందా? మా డిపార్ట్మెంట్ పరంగా అయితే కేసు రిజిస్టర్ చేస్తామండి. ఆ చట్టపరంగా ఏదైతే తీసుకోవాలో మా హైర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే ఫుడ్ నాణ్యత ఏ విధంగా ఉంది, అలాగే వీళ్ళు విత్ హెల్ప్ ఆఫ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మొత్తం ఫుడ్ అండ్ సేఫ్టీ ఒక 20 టీంలు, మొత్తం మెట్రాలజీ ఒక 20 టీంలు మొత్తం కలిపి ఏకకాలంలో నగరంలో సోదాల నిమిత్తం ఈరోజు ఆల్ఫా హోటల్లో అయితే సోదాలు చేస్తున్నారు. అయితే ఇక్కడైతే మెట్రాలజీ అయితే దీనికి సంబంధించి ఎంఆర్పి రేట్లు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదంటే వీళ్ళు ఇస్తున్న ఫుడ్కి వీళ్ళు తీసుకుంటున్న అమౌంట్కి బాగుందా లేదా అని మొత్తం అంతా వీళ్ళు మెట్రాలజీ అయితే చేస్తారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే మటుకి మొత్తం ఫుడ్ ఎంతవరకు నాణ్యత ఉంది, అసలు కలర్స్ వాడుతున్నారా, టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా, ప్రిజర్వేటివ్ వాడుతున్నారా అని చెప్పి మొత్తం అంతా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్ఫా హోటల్ అయితే మటుకి అవన్నీ వీళ్ళు తప్పుకు దొరకడంతో ఇవన్నీ ల్యాబ్కి పంపించి వాళ్ళ మీద ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, వీళ్ళకి నోటీసులు అవి జారీ చేస్తున్నారన్నారు. మొత్తం అంతా అది యాక్చువల్గా వీళ్ళు ఈ విధంగా మ్యాండేట్ అయితే చేసుకుంటారు. మ్యాండేట్ చేసుకున్న ఈ రోజు సేల్ అయిపోగా మిగతావి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు చేయడం అనేది ప్రాబ్లమాటిక్గా వాటినే ఇప్పుడు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే కలుగున్నారు. అలాగే వీటిలో కలర్స్ వేయడం, అలాగే టేస్టింగ్ సాల్ట్ వేయడం, ప్రిజర్వ్ చేసి ఫుడ్ అదే వండడం, అది వీళ్ళు చేస్తున్న మిస్టేక్. దాని కంపల్సరీగా దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు జాయింట్ డైరెక్టర్ కానీ అలాగే మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం ఏకకాలంలో ఈ రోజు నుంచి మొత్తం నగరం అంతా ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి మొత్తం అన్ని హోటల్స్లోనైతే ఈ రైడ్లు ఏవైతే జరుగుతాయి, ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఆల్ఫా హోటల్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.